హాయ్ అండి అందరికీ. మన స్టోరీ వరల్డ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటూ మిస్టర్ అధీరానందన్ పార్ట్ 21. నోరు ఆకాశి, వెళ్ళి పడుకో, ఎల్లుండి డిశ్చార్జ్ చేద్దామన్నారు. అదేంటి మరి నీ బాడీ? ఏమైంది? స్టీల్ బాడీ, తొక్కేం కాదు, అందుకే బాడీ అంతా రాడ్లు వేశారు విరిగిపోయి. కొవ్వే నీకు బాగా, అది ఇప్పుడే తెలిసిందా ఏంట్రా నీకు? ఆది నవ్వుకున్నాడు. నువ్వు బాగానే ఉన్నావు కదా నిజంగా? అంది ఆరాధ్య. నేను ఓకే అన్నాడు ఆది. వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకో. వెళ్తాలే. ఇంతలో ధీరు వచ్చాడు అక్కడికి. అన్నయ్య లేచి నిల్చుంది ఆరాధ్య. మర్యాద ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇస్తున్నావు అన్నాడు ధీరు. ఆరాధ్యకి ఏంటో అర్థం కాక చూడగా, రే ఊరుకో అన్నాడు ఆది. నువ్వు నోరు మూసుకో, అసలు నిన్ను మాట్లాడమని ఎవడు చెప్పాడు అన్నాడు ధీరు. ఏమైంది అన్నయ్య? నేనేం చేశాను? కంపెనీలో నీ ఇష్టం వచ్చినట్లు చేంజెస్ చేసి ఏం తెలియనట్టు ఏంటి ఈ నాటకాలు? అసలు మేము సెక్యూరిటీకి ఎందుకు లీస్ట్ ప్రయారిటీ ఇచ్చాం తెలుసా? ఆ ఫండ్స్ అంతా ముంబై స్లమ్స్కి వెళ్తుంది. ప్రతి నెల వారి ఇంటి రేషన్, కరెంటు బిల్, ఇంకా పండగలకు బట్టలు, వస్తువులు అన్నీ కూడా ఇలా కంపెనీ నుండి వెళ్తాయి. నాకు తెలియదు అన్నయ్య, ఎక్కడా ఇది మెన్షన్ కూడా చేయలేదు. ఎక్కడా వీటి ఫండ్స్ గురించి ఆపారాధ్య ఉండవు. ఎందుకంటే అదంతా మేము మా సుఖాల కంటే ముఖ్యం అనుకుని మా సొంతంగా చేస్తోంది. గ్లోబల్ కంపెనీగా రన్ చేయకుండా పేదవాళ్ళకి జాబ్స్ రావాలి, వాళ్ళు ఎదగాలి, చదువుకోవాలి అని వాళ్ళకి స్కూల్స్, ఇలా ఒక్కటేంటి నెల ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా? షేర్ హోల్డర్స్కి తెలిస్తే ఎక్కడ గగ్గోలు పెడతారని అదర్ ఎక్స్పెన్సెస్లో ఇంక్లూడ్ చేశాం. నువ్వేమన్నావు? ధర్మసత్రం నడపటం లేదనా? కానీ మా ఎయిమ్ అదే. మెడిసిన్ తక్కువ దొరకాలి, అనాథాశ్రమాలకు సక్రమంగా ఫుడ్ అందాలి అని. ఆరాధ్య కళ్ళల్లో నీళ్లతో ఆదిని చూసి, ఆది నీ ఫీలింగ్ కూడా నేను తప్పు చేశాననేనా? నో అమ్మా, నువ్వు కరెక్ట్గా చేసావు, కానీ ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి వీటి కోసం అని తెలియడం లేదంతే. నీకు ముందే చెప్పి ఉండాల్సింది. చెప్పే ఛాన్స్ ఇచ్చిందా మేడం? అప్పటికే వేణు అన్నాడా ఒకసారి చెప్పి చేద్దామని? విన్నావా నువ్వు అసలు? అప్పుడే అధికారం తలకెక్కింది. రే ధీరు ఆపు నువ్వు, నేనే తనకు నీ ఇష్టం అన్నాను. ఆరాధ్య అలా కాదురా, ఆపాది. ఈ ధర్మసత్రం నడిపేందుకు వేరొకరిని వెతుక్కోండి అంతే. అండ్ హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? అసలు గ్లోబల్ కంపెనీ నడపడం చేతగాక మీరు ఇప్పటికే కంపెనీని కిందకి తెచ్చి కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ చేశారు. కానీ ఇప్పుడు అలా జరగదు. నాట్ ఆన్ మై వాచ్. నేను ఎండీగా ఉన్నంత వరకు నా రూల్సే నడుస్తాయి. మీకు ప్రాబ్లం ఉంటే మెజారిటీలో ఓట్ వేయండి. ఐ హోల్డ్ మోర్ షేర్స్. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇద్దరు చేతగాని వెధవలు. అండ్ ఈ మాటని వెనక్కి తీసుకోవడం జరగదు. గుడ్ బై అంది ఆరాధ్య. ఆది లేచే ప్రయత్నం చేసినా ఆది వల్ల అవ్వలేదు. ఆరాధ్య అని అరుస్తూనే ఉన్నాడు ఆది. ఇదంతా నీ వల్ల. అసలు ఆ షేర్స్ అన్నీ ఇచ్చి మన ఆశయానికి అడ్డుగా నిలిచింది తను. ధీరు ఆపుతావా నువ్వు? ఏంట్రా అసలు? తను మన పాపరా, మనం పెంచిన అమ్మాయి. తను ఎందుకు తప్పు చేస్తుంది? నాకు ఇలా అయిందని తను భయపడి నిర్ణయాలు తీసుకుంది అంతే. అండ్ తను చెప్పే దానిలో ఒక తప్పు కూడా లేదు కదా. కంపెనీలో చాలా బొక్కలున్నాయి. నాన్న కూడా చెప్పారు, లెట్ హర్ డూ. వచ్చిన 2 రోజుల్లోనే ఇంత బాధ్యతలు ఇచ్చిందే కాక మరలా మనం కూడా బాధపడితే ఎలా? తను ఎలా మాట్లాడిందో నువ్వు వినలేదా? విన్నాను, కానీ నీకు తెలుసుగా తను అలానే మాట్లాడుతుంది ఎవరైనా డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తే. నువ్వు అంత నాశనం చేసావా? అది లేదు ధీరు, ఇలా కూర్చో. నువ్వు నేను చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఆరాధ్యపై నాకు నమ్మకం ఉంది. 1 మంత్ టైం ఇవ్వు. ఈ నెల ఎలాగో అన్నీ జరిగిపోయాయి కదా. నెక్స్ట్ మంత్ ప్రాబ్లం వస్తే ఇల్లు అమ్మేద్దాం. ఏవి ఆగవు, సరేనా? ఏంటో ఈ లేనిపోని తలనొప్పులు. అసలు ఆ వేద ఎంటర్ అయిన దగ్గర నుండి ఒకటి తర్వాత ఒకటి సమస్య. ఈ వీక్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మంత్ నేను బెంగళూరుకి వెళ్ళాలి. చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. దానికి టీం అలాట్ చేయాలి. దగ్గరుండి చూడాలి. నువ్వు ప్రాక్టీస్కి వెళ్ళాలి, కోలుకోవాలి. నాకేం అర్థం కావడం లేదు అసలు. అన్నీ జరిగిపోతాయి, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఏంటో మీ నాన్నగారు ఏం చేస్తారా అని ఒక పక్క భయంగా ఉంది. ఆయన ఏం చేస్తారు? ఆఖరి అవకాశం చెప్పారుగా. అన్నీ చెప్పానుగా నీకు. అవన్నీ చెప్పినందుకే నేను మాట్లాడుతుంది తమరితో అన్నాడు ధీరు. సరేలేబోయ్, ఈ మధ్య బాగా కోపం ఎక్కువైంది నీకు. మీరు చేసే వేషాలకి కోపం కాక ప్రేమ పుడుతుందా? ఆది మూతి తిప్పి, సరే పడుకో, నిద్ర వస్తుంది అన్నాడు లాగి. ఎచ్చిచ్చి పోరా, నీ పక్కన పడుకోవాలా నేను? రా బాబీ, ఎథు పోరా అన్నాడు దిగి. సీన్ కట్ చేస్తే ఏడుస్తూ కారులో కూర్చున్న ఆరాధ్య కారు కదలగానే మరింత కురుంగిపోయింది. ఇదేదీ తను అడిగింది కాదు, కానీ తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న సమస్యలకు గుర్తురాగా చలించిపోయింది. తన కంపెనీలోకి ఎంటర్ అవ్వగానే లాబీలో అంబులెన్స్లు చేంజ్ అయిన లాక్ సిస్టమ్, సెక్యూరిటీ చూసి నేనెందుకు బాధపడాలి, నేను కరెక్టే చేశా అనుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయింది ఆరాధ్య అమ్మగారు వంటగదిలో నీళ్లు తాగుతూ ఉండగా, వచ్చావా తల్లి అని వినపడిన గొంతుకి మరింత కుంగిపోయి ఏడుస్తూ హత్తుకుంది. ఏమైందిరా? ఏమైంది నాన్న అంది సోఫాలో కూర్చోబెట్టి.
ఆరాధ్య కౌసల్య ఒడిలో పడుకొని, ఏం లేదమ్మా, కష్టంగా ఉంది అంతే. వచ్చేస్తావా నాతో ఇంటికి? లేదమ్మా, నేను నాకు ఇచ్చిన బాధ్యత పూర్తి చేయకుండా ఎక్కడికి రాను, ఎన్ని సమస్యలు వచ్చినా అంది. నాకు తెలుసు తల్లి, ఆది గురించి బెంగ పెట్టుకోకు, త్వరగా కోలుకుంటాడు. అమ్మా, మేము రేపు ఉదయమే బయలుదేరుతున్నాం తల్లి. ఏమ్మా అప్పుడే? లేదురా, నాన్నకి న్యూయార్క్లో ఒక కాన్ఫరెన్స్ ఉంది, దానికి తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఇటు నుండే ఇటే వెళ్తున్నాం, టైం లేక. అక్కడ ఫుడ్కి అవస్థ పడతారని వెళ్తున్నాను నేను కూడా. ఆదిని చూసుకోవడానికే కదా ఉంటాను అంటే ఆది వెళ్ళమని ఒకటే ఇబ్బంది పెట్టాడు. తను జాగ్రత్తగా ఉంటాను అన్నాడు. హామా, జాగ్రత్త. మేం కాదు తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు. చూశాను కంపెనీలో మార్పులన్నీ, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోగలవు అనిపించింది. అంతేమా. సరే తల్లి, వెళ్ళి రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయావు అంది నుదురును ముద్దాడి. నువ్వు లేచే అప్పటికి మేము బయలుదేరి ఉంటాం, జాగ్రత్త నాన్న. హామా అని గట్టిగా హత్తుకుంది. ఆరాధ్య వెళ్ళిపోయింది గదిలోకి. తెల్లారే అప్పటికి కౌసల్య వాళ్ళు బయలుదేరారు. ఆరాధ్య లేచి బాల్కనీలో నిల్చుంది. ఆకాశం నిర్మలంగా ఉంది. వేణీళ్ళు తాగుదామని కిచెన్లోకి వెళ్ళగా బెల్ కొట్టిన చప్పుడు రాగా వెళ్ళి తీసింది. ఆది వీల్ చైర్లో ఒంటి నిండా కట్లతో చేతిలో సెలైన్ బాటిల్ స్టాండ్ పట్టుకుని డోర్ ముందు నిల్చున్నాడు. ఏమైంది అంది ఆరాధ్య కంగారుగా. రేయ్, ఇంట్లోకైనా రారా అన్నాడు ఆది. అప్పుడే వచ్చాడు ధీరు లిఫ్ట్లో నుండి. ఇదిగో మెడిసిన్స్, ఇదిగో ప్రిస్క్రిప్షన్, ఎల్లుండి చెకప్కి వెళ్ళాలి, 3 గంటలకు ఫిజియోథెరపీ చేసే వాళ్ళు వస్తారు అన్నాడు పాఠం చదివి ఆరాధ్య చేతిలో పెట్టి. ఏమైంది? మాట పూర్తయ్యే లోపు లిఫ్ట్లో ఉన్నాడు ధీరు. ఆరాధ్య నొచ్చుకోగా త్వరగా కోలుకొని ఆదిని లోపలికి తోసి అవన్నీ కిచెన్ కౌంటర్ మీద పెట్టింది. ఏమైందిరా, చెప్తావా? నేను ప్రాజెక్ట్ చేసి వచ్చాను కదా. అది పెడితే మేడం ఏదో మిస్ అయింది అని చెప్తూనే ఉందంట. నాకు ఇలా అయింది ఎవరికీ తెలియదు, అందుకని తను తప్పకుండా వెళ్లాల్సి రాగా అక్కడ ఉండటం ఎందుకు, ఒక్కటే అని ఇక్కడికి వచ్చేసా అన్నాడు ఆది. నిన్నెవరు డిశ్చార్జ్ చేశారా? ఐసీయూ పేషెంట్ గాడివి. చేయను అన్నారు. ఆర్యన్ అండ్ గ్లోబల్ ఎండి తాలూకా అని చెప్పొచ్చా. బాగా కొవ్వురా నీకు అని కొట్టింది ఆరాధ్య. అబ్బా నొప్పే రాక్షసి, అసలు నిన్నెవడు చూసుకుంటాడు, ఇలా అందరూ నా మీద వేసిపోతే. ఓసి పాపాత్మురాలా, కింద అంబులెన్స్కి కాల్ చేసి పోతాలేవే హాస్పిటల్కి అన్నాడు ఆది. అంతొద్దు, నీకెంత కావాలో తీసుకో. ఆది ఆరాధ్య ఒక దగ్గరికి చేరారు. ఇప్పుడు వీరి మధ్య ఏమేం జరుగుతాయో తర్వాత భాగాల్లో తెలుసుకుందాం. ఉండనా మరి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.